ఏపీలో అభివృద్ధి లేదు అని చెప్తున్న వాళ్ళకి సినీ ఇండస్ట్రీ వాళ్ళకి కూడా స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు. ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు కోన వెంకట్ డైరెక్ట్ ఫీల్డ్‌లోకి వెళ్ళి ఆయన చూపించారు. అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి గురించి, ఏపీలో అసలైన అభివృద్ధి అంటే ఇదే అన్న ఫోటోలు కూడా షేర్ చేశారు ఎక్స్ వేదికగా. జగన్మోహన్ రెడ్డి గారి పాలనపై కోన వెంకట్ దర్శకుడు, మరి ప్రముఖ నిర్మాత, రచయిత ఈయన ప్రశంసలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్లోని తన సొంత గ్రామం బాపట్లకు వెళ్ళిన ఆయన అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. చికిత్స కోసం అక్కడికి వచ్చే పేదల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతులను చూసిన ఆశ్చర్యపోయాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో పసిపిల్లల కోసం ప్రభుత్వం ఇలాంటి ఏర్పాట్లు చేయడం చాలా సంతోషంగా ఉందని సోషల్ మీడియా ద్వారా ఆయన తెలిపారు. కోన వెంకట్ తన సొంతూరు బాపట్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తాజాగా వెళ్ళారు. అక్కడి ఫోటోలు షేర్ చేస్తూ ఆయన ఇలా అన్నారు. ఇదేదో కార్పొరేట్ ఆసుపత్రి అని పొరపాటు పడకండి. అత్యాధునికంగా ఎన్నో సదుపాయాలతో కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా ఉందన్నారు. అప్పుడే జన్మించిన శిశువుల కోసం ఏర్పాటు చేసిన ఐసీయూ వార్డు చాలా అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. పేదల కోసం ప్రభుత్వం చేస్తున్న నిజమైన అభివృద్ధి అంటే ఇదే కదా అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ పాఠశాలలో ఫోటోలు కూడా కోన వెంకట్ షేర్ చేశారు. నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాల రూపురేఖలను సీఎం జగన్ మార్చేశారని గతంలో ఆయన పేర్కొన్నారు. ఆయనకు సంబంధించిన ఫోటోలను కూడా అందుకు సంబంధించిన ఫోటోలను కూడా స్కూల్కి వెళ్ళి ఆ పిల్లలతో మాట్లాడిన విషయాలు, స్కూల్ ఫోటోలు కూడా అప్పట్లో కోన వెంకట్ గారు షేర్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రిని సంధించారు. నిజంగా ఇది చాలా చంద్రబాబు నాయుడు హయాంలో చూసాం ప్రభుత్వ ఆసుపత్రులు ఎలా ఉన్నాయో. ఎలకలు కొట్టి పిల్లలు చనిపోవడం కూడా చూసాం విజయవాడ అట్లా హాస్పిటల్లో కూడా. అలాంటిది మళ్ళీ అలాంటి ప్రభుత్వ ఆసుపత్రులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అసలు ఎలా అంటే అసలు చూడండి ఒక్కసారి కోన వెంకట గారు షేర్ చేసింది ఎంత కార్పొరేట్ హాస్పిటల్ కన్నా బ్రహ్మాండంగా ఉంది అంటూ కూడా షేర్ చేశారు కోన వెంకట గారు. ధన్యవాదాలు కోన వెంకట గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నిజాన్ని జనాలకు చూపించినందుకు. అంతేకాదు అభివృద్ధి లేదు అన్న చెప్పిన వాళ్ళకి మెట్రితో కొట్టినట్టు సమాధానం చెప్పినందుకు థ్యాంక్ యూ. ధన్యవాదాలు కోన వెంకట గారికి.